మీటింగ్ పెట్టినాము, 2000 మంది కార్యకర్తలతో మీటింగ్ పెట్టినాము. ఎవరు ఏమి ఇచ్చేయలేదు ఇంతవరకు కార్యకర్తల గురించి. కానీ ఏం పార్టీ గద్వాల ఇక్కడ పట్టించుకున్నాం మాకు తెలియదు. గద్వాల కాంగ్రెస్ పార్టీలో మాత్రం మరి గతం లోపల పనిచేసిన నాకంటే పార్టీలో పనిచేసిన వాళ్ళే ఆ రోజు మాట్లాడినారు. ఏం మాట్లాడినా ఆ మీటింగ్ మీరే చూసిండ్రు. ఎలాంటి లేవు మాకు ఎలాంటి ఇందిరమ్మ కమిటీ లోపల పేర్లు తీసేసినారు. ఇందిరమ్మ కమిటీ ఇండ్లు ఇస్తే మరి కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలకు పార్టీ వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు అన్నప్పుడు పార్టీ మరి ఎవరు అందుకొరకు ఫైటింగ్ చేయడానికనే వచ్చినాం. ఎవరు గవర్నమెంట్ లో పెట్టుకొని మీరు ఒకటి వినండి, పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి పార్టీకి వ్యతిరేకంగా ఎక్కడ పనిచేయమట్ల పార్టీకి వ్యతిరేకంగా పనిచేయకూడదు ఉద్దేశంతో పార్టీలకు వెళ్ళి బయటకు వచ్చి కొట్లాడాలన్న ఉద్దేశంతో అన్ని అవినీతి అక్రమాలు ఏమున్నావో అవి ఇది చేయడం బయటికి తేవాలా, ప్రజల లోపల తేవాలన్న ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. మన క్యారెక్టర్ ఏదో పార్టీలో ఉండి పార్టీకి చెడ్డ పేరు తెచ్చి ఎక్కడ పనిచేయలేదు. పార్టీకి బయటకు వచ్చి మాట్లాడతాం. 6వ తారీఖు తర్వాత మాట్లాడతాం. ఏమంటే ఉందే ఏమన్నా నేను నో డిమాండ్స్ లేదు అట్లాంటిది ఏం లేదు. నేను ఎవరైనా జూనియర్ కానీ సీనియర్ కానీ కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. వీళ్ళు వాళ్ళని కాదు, వయసులో చిన్నోళ్ళున్నా ఎంత చిన్నోళ్ళున్నా వారి ఆదేశాన్ని వాళ్ళకి పార్టీ అధిష్టానం వారికి ఏం చెప్తే వాళ్ళు నాకేం చెప్తే అదే పని చేస్తారు. నియోజకవర్గాల పునర్విభజన అయితే ఎమ్మెల్యే కూడా పోటీ చేసే అవకాశం ఉంటుందా? దీనికి ఆల్లేదు లేదు కొడుకుపోయి అన్నట్లా నియోజకవర్గాల బైఫర్కేషనే కాలే, ఏం కాలే. అప్పుడే మీరు ఎమ్మెల్యే అవుతారా అదే అవుతారా అని అడితే ఎట్లా మనుషులా? ఇప్పుడు ఒకటి చూడు భయ్, నేను రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఈ పదవి కొరకు నేను ఎప్పుడు ప్రయాణం చేయలే. పోతున్నా, వస్తే ఎక్కిపోతున్నా తప్ప దాని కొరికే అని చెప్పి ఎక్కడ పార్టీలు మారలే ఎక్కడలే. ఏది అవకాశం అసలు దాన్ని ఇదే కాదు. అప్పుడే అవకాశం గురించి ఎందుకు ఆలోచిస్తాం? ఎక్కువ రాజకీయంలో ఎప్పుడు ఎక్కువ ఆలోచించి పోయిన వాళ్ళంతా ఇక్కడ గెటాన్ అయ్యలేరు ఏ రాజకీయ పార్టీలో. మీరు 1 year లో 3 పార్టీలు మారుతున్నారు. 1 year ఎక్కడ? ఫస్ట్ బీఆర్ఎస్ కాంగ్రెస్ లో పోయారు, కాంగ్రెస్ లో మళ్ళీ బీఆర్ఎస్ 1 year అయిపోయింది. 3 పార్టీలు ఎందుకు? 2 కదా. మీరు నన్ను అడుగుతుండ్రు, పెద్దోళ్ళని ఈ ప్రశ్నలు అడగరు. ఈ పార్టీలో ఉండి ఆ పార్టీలో, ఆ పార్టీలో ఉండి ఈ పార్టీలో మీరు ప్రశ్నలు అడగరు. ఎవరు? నేను అనుకుంటున్నా నేను చిన్న మనిషిని అనుకుంటున్నా, మీరు పెద్ద మనిషి అనుకుంటా. ఎవరు? 3 సార్లు ఏం మారలే భాయ్ సాబ్. ఇప్పుడు ఒకటి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి వచ్చిన 2014లో, 2014 తర్వాత 10 3 అంతే ఎట్లయితుంది? నువ్వు నేను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి వచ్చిన, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పోతున్నా. ఎవరు? నా గురించి పబ్లిక్ తెలుసు, గద్వాల టౌన్ కి గద్వాల నియోజకవర్గ ప్రజలకు తెలుసు. ఏమిటి కొరకన్నా నా స్వలాభాపేక్ష ఏం లేదు పార్టీలు మారడానికి. ఇంకా మొత్తం ఏమైనా ఉంటాయి మళ్ళీ వేసేయండి, ఏమైనా ఉంటాయి క్లారిటీ. ఇప్పుడు నన్ను అడతారు, మీరు అందరు నన్ను అడతారు ఈ పార్టీలో ఆ పార్టీ అన్నలు ఒక్కరోజు ఒక క్వశ్చన్ కూడా అడిగారు మీరు. నేనేమంటున్నా, ఎవరు అంటారు ఏమంటారు? మీరు స్లైడ్లు వేస్తారు, కట్ చేస్తారు. నేను ఒకటి చెప్తున్నా, మీరు ఏమనుకోవద్దు. అందరిని అన్నాను నేను అందరిని అన్నాను. కొంతమంది పిల్లలు చూసి పిట్టలు వేస్తారు. ఏం చేస్తాం? గద్వాల రాజకీయం అట్లుంది. అందరు ఉండేది మళ్ళా మీరే.
మీరు సీనియర్స్ ఉన్నారు, నేను ఎట్లా రాజకీయంలో ఉండవు మీరు కూడా అట్లే ఉన్నారు, ఎక్కడెక్కడ ఉండాలి. నేను ఒకటి చెప్తా భాయ్ సాబ్, మీరు ఎన్టీవీ ఉన్నారు, వెంకటేష్ గారు మీరు ఎన్టీవీ ఉన్నారు, ఎన్టీవీలో మీరు ఇచ్చిన ఇవి వేయకపోతే మీరు అదే ఎన్టీవీలో ఉంటారా? మారుతారా లేదా? అది మారంతే. మీరేమో మారచ్చు, ఫస్ట్ ఏమి ఇట్లా ఉంటివి ఎన్టీవీకి వచ్చినాం, మరి అంటే అది ఇష్టం లేదు వచ్చినాం. ఎవరి వ్యక్తిగతం వాళ్ళది, రాజకీయం కూడా అంతే. 1 year కాదు 1 నెలలో కూడా మారచ్చు, ఇష్టం లేకపోతే ఇది ఆత్మగౌరవం సమస్య, ఇది మాకి. ఏ चेयरमैन गिरमैन क्या 2 बार बने, 2 बार बने हम. सवाल हमारा कांग्रेस के नाम पे 2 महाज है, एक तो मैडम है, एक सर है जो बोल रहे मैं DRS पे हूँ और काम कर रहे हैं पब्लिक में ये बात है। और आप पहले वहाँ थे, इसके बाद यहाँ आए, अब दोनों के पास भी आप, तो पब्लिक में ये बात है कि आप दोबारा चेयरमैन की सीट हासिल करने के बाद से अपना एक महाज बना के ताकतवर होकर फिर से इस कुर्सी पे विराजमान होने का इरादा है? नहीं वो शोभ नहीं है, అదంతా ఏం లేదు. మేము ఏదో చైర్మన్ గురించి నేను చెప్పినా కదా, నా రాజకీయంలో నేను ఎప్పుడు పదవి కొరకు ప్రయాణించినది లేదు. వస్తే పదవిలో కూర్చున్నా తప్ప పని చేసినా ఎవరు నాకేం ఊకి ఇవ్వలే. పని చేస్తేనే పదవులు వస్తాయి, పని చేయకుండా ఎందుకు ఇస్తారు? 2 సార్లు చైర్మన్ ఎందుకు ఇస్తారు? గ్రంథాలయ చైర్మన్ ఎందుకు ఇస్తారు? ఊకిస్తారా? ఎవరికంటే వాళ్ళకి ఇచ్చినారా? గతి వల్ల పని ఎవడనే ఇస్తారు. పని తెలిసినోడు ఆ ఫ్యాక్టరీ, ఇప్పుడు మీరున్నారు మంచిగా పని చేస్తే ఎన్టీవీ లేకుంటే వెంకటేష్ ఇంకో దానికి పోతారంటే కూడా TV9 పంపిస్తా, వాళ్ళు పిలుచుకుంటారు వెంకటేష్ బాగా చేస్తారని చెప్పి పిలుచుకుంటారు లేదా? ఈడ కూడా అంతే. 6 तारीख के दिन जब जनसभा होगा KTR साहब आने के बाद मौजूदा MLA स्टेज पर आएंगे तो आपका क्या रवैया रहेगा? आप तो पार्टी में रहेंगे या उनका साथ? ఇప్పుడు నేనేమంటున్నా, 6వ తారీఖు టెంటేటివ్, ఇంకో ప్రోగ్రామ్ 10వ తారీఖు. 6 ఏదైనా వర్షాలు కానీ ఏదైనా ఇన్ కేస్ అసెంబ్లీ ఏదైనా అయితే టెంటేటివ్ 10వ తారీఖు ఉంది. ఆ రోజు KTR గారు వచ్చి డాష్ మీద ఎక్కిన రోజు, ఆ రోజు మీరు ఇప్పుడే ఎందుకు ఆలోచిస్తారు? ఎమ్మెల్యే గారు వచ్చి డాష్ మీద కూర్చుంటే మీరు కిందికి పోతారా పైకి పోతారా అని చెప్పి. ఆ రోజు ఉంటుంది, 6వ తారీఖు ఉంటుంది కదా సినిమా. ఎందుకు ఇప్పుడే ఎందుకు మనం ఆ సినిమా గురించి ఆలోచించేది? 6వ తారీఖు గురించి 6వ తారీఖు వస్తారు. ఎమ్మెల్యే గారు వచ్చినారా ఎవరు వచ్చినారా అనేది మేము చూడం. మాకేం పార్టీ హామీ ఇచ్చిందో దాని ప్రకారం మేము అడుగుతాం ఆ డాష్ మీద. నాకు అధిష్టానం ఏం హామీ ఇచ్చిందో ఆ అధిష్టానం హామీ ప్రకారం నేను పనిచేస్తాను. इससे पहले भी आप BRS से कांग्रेस में होगी ये जुमला बोले थे, जो मुझे पौधे की जरूरत नहीं है, जो पार्टी बोलती जो हुकूमत बोलती कर तो मत, फिर आप फौरन इस तरफ आए कि आपकी बात नहीं सुनी जा रही. क्या पता कि BRS में भी आपकी बात सुनी जाए दोबारा? BRS में आप जा रहे हैं ना, आपकी बात यहाँ नहीं मानी जा रही. पहले उसमें थे आप, मेरी बात नहीं हो रही, पब्लिक को सेवा नहीं कर सकते, सही से बोलते आप कांग्रेस में फिर आपकी बात नहीं सुनी जा रही, तो फिर आप BRS पुरानी पार्टी में आ गए. तो अगर यहाँ भी आपके साथ वही हुआ तो आप क्या करेंगे? वैसा नहीं होता BRS में, वैसा वादा दिए नहीं, वो वादा दिए उसका वास्ते यहाँ शामिल हो रहा BRS पार्टी में. आपके साथ और 4 मंडलों के और कुछ लीडर भी शामिल होंगे और 4 मंडल जो 5 मंडल 6 तारीख को